హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఎన్నడ దగ్గర అయితే ఉన్నాము. సో ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ మన ఫోన్ ఎవరు హ్యాక్ చేయడమో లేదంటే ఆన్లైన్ మోసాలు బారిన పడుతున్నారు. సో దీనికోసం మన గురించి అండ్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈరోజు మనతో మాట్లాడే మన ముందున్నారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ గారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్, ప్రజెంట్ ఎంతవరకు మనం కంట్రోల్ చేసినా సరే ఈ సైబర్ క్రైమ్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్ అండి. ట్రెండింగ్ ఫ్రాడ్స్ సిటీ మొత్తానికి సైబర్ క్రైమ్స్ మొత్తం ట్రెండింగ్. ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరాలు అనేది ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ప్రకారం చూసుకుంటే మనకి నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం మన వైజాగ్ సిటీలో గత లాస్ట్ 4 yearsలో సుమారు 13,000 కంప్లైంట్స్ రిపోర్ట్ అయ్యాయి. 13,000 కంప్లైంట్లు సుమారు 117 కోట్ల వరకు పోయింది. సుమారు 30 కోట్ల వరకు మనం ఫ్రీజ్ చేయగలిగాం. అయితే ఫ్రాడ్స్ అనేది ఏ రోజు కాదు వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. అప్డేట్ అయ్యి వాళ్ళు రకరకాల పద్ధతిలో ఇన్నోసెంట్ విక్టిమ్స్ని చీట్ చేస్తూ పెద్ద మొత్తంలో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాడ్స్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, ఇది కాకుండా ఫెడెక్స్ కొరియర్, ట్రాయ్ అని వస్తున్నాయి. తర్వాత పార్ట్ టైం జాబ్స్ అని ఇస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ అని, ఫిషింగ్ లింక్స్ వస్తాయి, హనీ ట్రాప్ అని, తర్వాత ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, సో పాన్ కార్డ్స్ అప్డేట్ చేయాలి లింక్, రకరకాల పద్ధతిలో మోసం చేస్తున్నారు. చాలామంది ఎవరైతే ఎక్కువగా ఇంటర్నెట్ ఆపరేట్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ కాలం ఎక్కువ టైం ఇంటర్నెట్ గలుపుతారో వాళ్ళే మోసపోతున్నారు. అదేవిధంగా కొన్ని అడల్ట్ వెబ్సైట్లో ఏవైతే ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తారో అవన్నీ కూడా వాటి ద్వారా ఈ స్పైవేర్ అనేది ఎంటర్ప్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీ యొక్క డేటా అనేది తీసుకొని మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అని, తర్వాత మాల్ లోన్ యాప్స్ అని, జాబ్ ఫ్రాడ్స్ అని, రెగ్యులర్ ఇవన్నీ కూడా ఇవి కాకుండా మనీ లాండరింగ్, పిరమిడ్ స్కీమ్స్ లాగా యాప్స్ బేస్డ్ కూడా పిరమిడ్ స్కీమ్స్ కూడా వచ్చేసాయి. రకరకాల పద్ధతిలో పబ్లిక్ని చేయడానికి అవకాశం ఉన్న ప్రతి పద్ధతిని వాళ్ళు వాడుకొని ఇన్నోసెంట్ విక్టిమ్స్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఎక్కువ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ టార్గెట్స్, నెక్స్ట్ ఎంప్లాయీస్ కూడా ఈ మధ్య ఎక్కువ చదువుకున్న వాళ్ళు, లిటరేట్ పీపుల్ ఎక్కువగా పోతున్నారు. ఇల్లిటరేట్ పీపుల్ ఎవరో మోసపోవట్లేదు, లిటరేట్ పీపుల్ ఎక్కువ మోసపోతున్నారు. అది కాకుండా అత్యాశ, ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో ఆశించి డబ్బులు వస్తాయని అత్యాశతో పోయి వాళ్ళు ఎంతో కష్టపడి లైఫ్ లాంగ్ సంపాదించుకున్న సొమ్ముని వాళ్ళు చాలా దారుణంగా మోసపోతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి సైబర్ ఫ్రాడ్స్. ఇవన్నీ కూడా మూలము చైనీస్ స్పాన్సర్డ్ క్రైమ్స్. ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా ఒక 5-6 ఫ్రాడ్స్ అయితే సుమారుగా కాంబోడియా బేస్డ్, ఈ లావోస్, వియత్నాం అండ్ ఆ బేస్డ్లో మన ఇండియన్ యూతే వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ చేత మన ఈ ఫ్రాడ్స్ చేపిస్తున్నారు. ఇది కాకుండా లోకల్లో ఉన్న మూల అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ రిక్రూట్మెంట్ చేసి బ్యాంక్ అకౌంట్స్లో మనకి ఎవరైతే టెలిగ్రామ్లో, ఫేస్బుక్లో ఈ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కొనుక్కొని ఆ బ్యాంక్ అకౌంట్స్ని వాళ్ళు అటుపక్క దుబాయ్ నుంచి వాళ్ళు కాంబోడియా పంపించి అక్కడ ఈ వెల్కమ్ నెట్ బ్యాంకింగ్ అక్కడ చేస్తారు. కానీ ఈ బ్యాంక్ అకౌంట్ వెళ్ళిపోయి ఉంటుంది. అదేవిధంగా సిమ్ కార్డ్స్ కూడా మన థంబ్ ఇంప్రెషన్, మన సిమ్ తీసుకున్న థంబ్ ఇంప్రెషన్ మనం తీసుకుంటాం కదా, వాడు ఏం చేస్తాడు, ఏజెంట్ అనేవాడు మనకు తెలియకుండా 2-3 థంబ్ ఇంప్రెషన్ వేసేసి ఒక సిమ్ మనకిస్తాడు, ఒక సిమ్ వాడికి ఇస్తాడు. సో అలాగే మనకు తెలియకుండా మన సిమ్ కార్డ్స్, అదేవిధంగా ఈ పల్లెటూరులో లోన్లు ఇప్పిస్తాను, ఆధార్, పాన్ కార్డ్ తీసుకుంటారు కదా, అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు తెలియకుండా లోన్లు ఇప్పించి, వాళ్ళు తెలియకుండా సిమ్స్ యాక్టివేట్ చేసి, బ్యాంక్స్ యాక్టివేట్ చేసి, రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా అదర్ కంట్రీస్కి చైనీస్ పంపిస్తున్నారు. అక్కడ నుంచి స్కామ్ చేస్తే ఎక్కువ మొత్తంలో మన ఇండియన్స్ని దోపిడీ చేస్తున్నారు. అందులో వైజాగ్ కూడా వన్ ఆఫ్ ద హాట్ స్పాట్. ఇక్కడ కూడా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సార్, కమింగ్ టు ఆన్లైన్ లోన్స్, ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, లోన్ యాప్స్లో 1,000 నుంచి 10,000, 20,000 వరకు లోన్స్ తీసుకొని అది కట్టిన పక్షాన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక బెదిరింపులే కావచ్చు, వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ వీళ్ళ గురించి నెగిటివ్గా ఒక మ్యాటర్ రాసి పంపించడం. సో వీటి నుంచి కాపాడుకునేది ఎలా సార్? మనకి యాక్చువల్గా ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారండి. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటే ఇమీడియట్గా వాళ్ళు ఇప్పుడు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, మన ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, స్నాప్చాట్లో కానీ, రకరకాల ఈ చైనీస్ స్పాన్సర్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లింక్లు పంపిస్తారు. యూ విల్ గెట్ ఇన్స్టెంట్ లోన్ విత్ ఇన్ 10 minutes అని అంటారు. మనం ఆ లోన్ మనం అట్లీస్ట్ ఆ ప్రమోషన్ చూసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు మీరు ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్ లోన్ చూసారో
ఆ యాడ్ చూసిన ఫోన్కి మీ యూపీఐ పేమెంట్ లింకే ఉంటాయి. అంటే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే లింక్ ఉంటే ఆటోమేటిక్గా ఈ నెంబర్కి మీకు డబ్బులు 3,000 పడిపోతుందండి. మీరు తీసుకోవాల్సిన లేదు, ఆటోమేటిక్ పడిపోతుంది. పడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడు, వాడు మీ ఫోన్లో అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే యాక్చువల్గా మనం ఏదైనా ఒక అప్లికేషన్ లింక్ చేసుకుంటే మనకు చాలా పర్మిషన్ దొరుకుతుంది జెన్యూన్ యాప్ అయితే. వాళ్ళు మీరు నాకు కాంటాక్ట్ పర్మిషన్ ఉంది, లేకపోతే మీ మైక్ పర్మిషన్ ఉంది, మీ గ్యాలరీ పర్మిషన్ అడుగుతాడు. కామన్గా ఎవరైనా యాప్ అడుగుతాడు. లేకపోతే మీరు సపోజ్ ఏదైనా ఫోన్పే అడిగితే ఫోన్పే వాడు మీ కాంటాక్ట్ పర్మిషన్ అడుగుతాడు. అదేవిధంగా ఈ అప్లికేషన్ క్లిక్ చేసిన లింక్ వాడు ఏ పర్మిషన్ తీసుకోవడం, మీ ఫోన్ బై డిఫాల్ట్గా మీ ఫోన్లో ఉన్న మీ యొక్క కాంటాక్ట్స్ ఫొటోస్, మీ కాంటాక్ట్స్, మీ యొక్క ఫోటో గ్యాలరీ పర్మిషన్ తీసుకుని మొత్తం మీ ఫొటోస్ మొత్తం తీసేసుకుంటాడు. ఫొటోస్ అనేవి మీ కాంటాక్ట్స్ తీసుకుని వాడు 5,000 లోన్ మీరు అప్లై చేస్తే వాడు ఏం చేస్తాడు, 5,000కి 3,000 కూడా వేస్తాడు. కానీ 5,000 అప్లై చేస్తాడు, 3 రోజులు మీకు లోన్ వేస్తాడు. 2,000 వడ్డీ తీసుకుని 1 వీక్ మీకు అమౌంట్ చేయమంటాడు. మీరు 1 వీక్ తర్వాత వాడు మీకు కాల్ చేస్తాడు, ఏజెంట్ అనేవాడు. సార్ మీరు ఫైల్ చేయాలి 5,000 రూపీస్ అని. ఆ రోజు డిలే చేస్తే వాడు నీకు కొంచెం టైం పడుతుందంటే వాడు వెంటనే ఏం చేస్తాడు, మీరు టైంలో డిలే చేయకపోతే మీ ఫొటోస్ మాత్రం ఉన్నాయని చెప్పేసి మీ ముందు ఇనీషియల్గా మీ కాంటాక్ట్స్ ఉన్న పీడిఎఫ్ పెడతాడు. పెట్టిన వెంటనే మనకు భయం వస్తుంది, ఏం జరుగుతుందో, నాకు కూడా సీరికి వెళ్ళగలిగింది కాంటాక్ట్స్ అని. సో ఇమీడియట్గా మనం 5,000 మళ్ళీ 3,000 వేస్తాం. అది భయపడి వేసిన మళ్ళీ నెక్స్ట్ రోజు మీరు ఇంకో లోన్ తీసుకున్నా అది కూడా అమౌంట్ ఏమి, నీ లోన్ తీసుకోలేదు నేను కడతాను అంటాడు. లేదు నువ్వు లోన్ తీసుకున్నావు అని చెప్పేసి మళ్ళీ నీకు కాంటాక్ట్ పెడతాడు. ఆ కాంటాక్ట్స్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే నీ ఫొటోస్ పెడతాడు. ఈ ఫొటోస్ మీద ఈడు పలానా చైల్డ్ రేప్ చేసాడు, లేకపోతే పెద్దవాళ్ళు గ్యాంగ్ రేప్ చేసి ఒక విషయం మీద పోస్ట్ పెడతాడు. పెట్టిన తర్వాత చూసి భయపడి మనం డబ్బులు వేస్తాం. తర్వాత చాలామంది మనకి కాల్ చేస్తారు, మీరు మా కంపెనీకి లోన్ తీసుకోమా, ఏదో స్పీడ్ లోన్ అని, లేదా రికవరీ లోన్ అని, లేదా ఫాస్ట్ ఫుడ్, రకరకాల ఏపీకి ఫైల్స్ అవన్నీ కూడా ప్లే స్టోర్లో ఉండవు, థర్డ్ పార్టీ యాప్స్ అవన్నీ గూగుల్లో వాళ్ళ లింక్లు పంపిస్తే లింక్లు పెట్టి మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత వాడు భయపడి మన డబ్బులు ఏం చేస్తే భయపడి ఇంకా డబ్బులు ఇవ్వగలుగుతాం. ఇవ్వలేదనుకోండి వాడు ఏం చేస్తారు, మీ కాంటాక్ట్స్లో ఉన్న మీ ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్కి మీకు న్యూడ్ ఫోటో యాడ్ చేసి లేడీ జెంట్కి పంపిస్తాడు. అది చూసి భయపడతాం. ఇంకా అది అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే మీ కాంటాక్ట్ లిస్టులు ప్రతి ఒక్కరికి పంపిస్తాడు. అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తాడంటే ఎవరైతే కాంటాక్ట్స్ పంపించాడో ఆ కాంటాక్ట్ యొక్క వాళ్ళ డీపీ తీసుకుని వాళ్ళ డీపీకి మళ్ళీ న్యూడ్ ఫోటో యాడ్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా కోపడతాడు, ఎందుకు నాకెందుకు పంపిస్తున్నావు అని. సో ఈ విధంగా మెంటల్ హెరాస్మెంట్ చేసి చాలామంది చనిపోయారు కూడా ఈ హెరాస్మెంట్ వల్ల. ఇవి ఇన్స్టాంట్ లోన్ యాప్స్. సో అందువల్ల ఏం చేస్తారంటే ఇందులో ఏం జరుగుతుందంటే లోన్ యాప్ అనేది ఇది చైనీస్ స్పాన్సర్డ్ కాబట్టి ఆటోమేటిక్ సర్వర్లోకి వెళ్ళిపోతుంది అదర్ కంట్రీకి. అక్కడ నుంచి ఇండియన్ ఏజెంట్లకి ఎవరైతే ఉన్నారో కాలేజ్ కుర్రాళ్ళకి యూత్కి ఇస్తారు. యూత్కి ఇచ్చి బాబు ఈరోజు నువ్వు 5,000 ఈ అకౌంట్ వాళ్ళు టార్గెట్ చేయంటారు, నువ్వు రికవరీ చేయాలి. నువ్వు రికవరీ చేయకపోయానుకో డబ్బులు రికవరీ చేయకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది, నువ్వు రికవరీ ఇస్తే నీకు 100 రూపాయలు ఇస్తాను, 1000 రూపాయలకి అంటాడు. సో సపోజ్ ఒక టార్గెట్ ఒకటి కాల్ చేశాడు, నీకు 5,000 ఇచ్చాడు అనుకోండి, 5,000 నువ్వు రికవరీ చేసితే నీకు వాళ్ళు 500 ఇస్తాడు, 1000 రూపాయలకు 100 రూపాయలకు. ఆడు హ్యాపీ ఫీల్ అవుతాడు. అదే ఆడు ఇంకోటికి ఇస్తాడు. ఎలాగుంటుందంటే ఏజెంట్లు అనేవారు వాళ్ళకి టార్గెట్ ఇస్తారు. ఈరోజు నువ్వు నీకు 10 అకౌంట్లు ఇస్తాడు, 10 అకౌంట్లో నువ్వు టార్గెట్ చేయవు, ఏదో విధంగా భయపెట్టైనా ఏదో విధంగా చేయమంటారు. సో వాళ్ళు కొందరు భయపడిస్తారు, కొందరు ఇవ్వకపోయినా వాళ్ళు ఫొటోస్ యాడ్ చేసి పంపిస్తే భయపడిస్తారు, ఆ విధంగా డబ్బులు కలెక్ట్ చేస్తారు. సో అదేం చేస్తారు, ఏజెంట్ అనేవారు వాళ్ళు పంపించుకొని సగం వీడు ఉంచుకొని సగం వేరే చైనీస్ పంపిస్తాడు. చైనీస్ వాడు ఏమనుకుంటారంటే ఈ సగం పూర్తిగా రికవరీ సగం రికవరీ చెప్పి నీ నెంబర్ మళ్ళీ ఇంకో ఏజెంట్కి ఇస్తాడు. ఆడ ఏజెంట్ మళ్ళీ కాల్ చేస్తాడు, మాకు మీ లోన్ తీసుకుని మాకు డబ్బులు పేమెంట్ చేయండి. ఇలా రకరకాలుగా డబ్బులు మనకి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తీసుకుంటూ ఈ డబ్బులు కట్టినా కూడా మీరు ఒకరు 5,000 తీసుకున్నా మీరు 10 times కట్టినా కూడా మీరు మిమ్మల్ని విడిచిపెట్టాడు. సో ఇలాంటి సందర్భాల్లో కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను. దాని ప్రకారం ఫాలో అవుతే మీరు ఎటువంటి లోన్ యాప్స్ మీరు గురవరు. సో మీకు ఎవరైనా లోన్ యాప్ హెరాస్మెంట్ ఫస్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా మీకు ఎవరైనా న్యూడ్ ఫొటోస్ కానీ పంపించినట్లయితే, మీకు అది ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినట్లయితే మీరు ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ కాకపోయినా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వస్తే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్లోని ప్రైవసీ పాలసీలో ఉంటుందండి అన్నోన్ సైలెన్స్ కాల్స్ అని. సో సైలెన్స్డ్ అన్నోన్ కాల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రైవసీలోకి వెళ్తే మీరు కాల్ అని క్లిక్ చేస్తే మీకు అందులో కొత్తగా ఎనేబుల్ చేస్తారు. ఇలా అది ఎనేబుల్ చేసుకుంటే మీకు అన్నోన్ నెంబర్ నుంచి మీ కాంటాక్ట్ లిస్ట్ మీరు రిజిస్టర్ అయితే నెంబర్ తప్ప మీకు ఏ నెంబర్ నుంచి మీకు కాల్స్ రావు, కట్ అయిపోతుంది వాట్సాప్ కాల్స్ అని కూడా. అదేవిధంగా మీకు ఇంకో పాయింట్ ఏంటంటే మీరు వాట్సాప్లో న్యూ బ్రాడ్కాస్ట్ ఓపెన్ చేసుకున్న సెట్టింగ్లోకి వెళ్ళి న్యూ బ్రాడ్కాస్ట్ తీసుకుని అందులో మీరు ఒకేసారి 250 మందికి మీరు అందరూ కూడా మెసేజ్ పెట్టాలి, బాబు మీ నా ఫోను అలాగే ఇన్స్టాగ్రామ్
లోన్ యాప్ తీసుకోవాలి హెరాస్మెంట్ చేస్తారు, నాకు ఫొటోస్ పంపిస్తున్నారు, మార్కింగ్ ఫొటోస్ మీకు కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి మీ ఫొటోస్ డీపీఎస్ తీసుకొని మీరు ఇమీడియట్గా 1-2 days మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి కొంచెం మన్నించి మీరు సఫర్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్తున్నాను చెప్పి చెప్తే ఆటోమేటిక్గా మీకు వాడు 1-2 daysలో అయిపోతుంది కాల్స్. కానీ మీరు పేమెంట్ చేయడం మొదలు పెట్టారని మాత్రం వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టడు. సో బెదిరించే కొలికి మీరు భయపడుతుంటే వీళ్ళు భయపడుతుందని చెప్పేసి ఇంకా 10 రకాల మంది వాళ్ళందరూ అవతల పార్టీ అందరూ నార్త్ ఈస్ట్ కుర్రలు, బీహార్, యూపీ, ఢిల్లీ, నోయిడా కుర్రవాళ్ళండి. వాళ్ళు డబ్బులు కావాలి, వాళ్ళకి ఏదో విధంగా బెదిరించి ఇంట్లో తిట్టు బూతులు ఆడుతూ బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తారు, బ్లాక్మెయిల్ డబ్బులు అడుగుతారు. కాబట్టి మీరు భయపడి మీరు వాళ్ళు ఇచ్చిన బ్లాక్మెయిల్ భయపడి మీరు అమూల్యమైన మీరు ఎంతో మీ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు ఆలోచించుకొని ఎటువంటి తొందరగా చర్యలు తీసుకోకుండా ఇమీడియట్గా నాకు సైబర్ కంపోల్ రిపోర్ట్ తీసుకెళ్తే మీకు డెఫినెట్గా మీకు న్యాయం చేస్తాం. డెఫినెట్గా మీకు హెరాస్మెంట్ లేకుండా 2-3 daysలో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. చాలామంది రోజుకు మాకు 10 మంది వరకు వస్తుంటారు, మేము అందరికీ ఇదే గైడ్ చేస్తాం. సో ప్రాపర్గా మాకు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఫోటో తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తాం. ఇవన్నీ జరిగితే మీకు 2-3 daysలో ఈ యొక్క హెరాస్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి అన్నోన్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఏవైనా మీకు పార్ట్ టైం జాబ్స్ కానీ మీకు ఇన్స్టాంట్ లోన్ యాప్ ఇస్తా అని చెప్పేసి మీరు ఏది చూసినా కూడా దాన్ని క్లిక్ చేస్తారు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మీకు ఇన్స్టాల్ అయిపోయి ఫోన్లో మీ డేటా మొత్తం తీసుకుంటారు. కాబట్టి అటువంటి వాటిని వస్తే మీరు వెంటనే స్కిప్ చేస్తే మొత్తం మీరు హ్యాపీగా ఎటువంటి సమస్య లేకుండా ఉండగలుగుతారు. సార్ ఇప్పుడు ఎవరైతే ఏజెంట్స్ కింద పనిచేస్తున్నారో ఇండియా అవతల వాళ్ళకంటే ఇప్పుడు బీహార్లో వాటిలో కాల్ సెంటర్స్ నడిచి వాళ్ళని ఏమైనా పట్టుకోవడం జరుగుతుంది సార్? పట్టుకున్నామండి. ఇప్పుడు ఈ కేసుల్లో మనం చాలాసార్లు లోన్ యాప్ పట్టుకున్నాం. కానీ లోన్ యాప్ వాళ్ళు కాలేజ్ కుర్రాళ్ళు అండి, వాళ్ళకి ఒక టార్గెట్ వస్తుంది, వాళ్ళకి ఒక అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. అది ఓపెన్ చేస్తే ఎవరు లోన్ తీసుకున్నారో వాళ్ళ లిస్ట్ వస్తుంది, లిస్ట్ ప్రకారం ఒక కాల్ నెంబర్ ఇస్తారు. వాళ్ళకి 1000 రూపాయలకి ఒక 60,000 డబ్బులు కమిషన్ ఇస్తారు. అలాగే వాళ్ళు ఎన్ని 1000 రూపాయలు రికవర్ చేస్తే అంత అమౌంట్ వస్తుంది. సో వాళ్ళు దొరుకుతారు కానీ వాళ్ళ సంబంధం వాళ్ళు ఓన్లీ హెరాస్మెంట్ అరెస్ట్ చేయగలుగుతాం కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. వాళ్ళు కింగ్ పిన్స్ కాదు, వాళ్ళు జస్ట్ సపోర్టర్స్ అంతే, హెల్పింగ్ చేసిన తప్ప ఇంక ఫర్దర్గా ఉండదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి మన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ గారు చెప్పిన విషయాలు. సో ఎటువంటి లోన్ యాప్స్ తీసుకున్నా, ఎటువంటి మీకు బెదిరింపు కాల్స్ వచ్చినా, ఏదైనా సరే సైబర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడి మటుకు మీరు ఎటువంటి వెంటనే అంటే రాంగ్గా యాక్షన్స్ ఎప్పుడు తీసుకోకండి. కంపల్సరీగా సైబర్ క్రైమ్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, వెంటనే యాక్షన్ అయితే తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి.